రాత్రి తన ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉందని వెళ్ళింది. లేటుగా వస్తానని చెప్పింది. వచ్చి తన గదిలో పడుకుంటుందని అనుకున్నాను. ఉదయం చూస్తే గదిలో లేదు. తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందన్నయ్య. తన ఫ్రెండ్స్ కి కాల్ చేశారా? చేశామన్నయ్య, ఎవరికేం తెలియదంటున్నారు. నాకు చాలా కంగారుగా ఉంది రుద్ర. సిస్టర్కి ఈ విషయం తెలిస్తే పెద్ద గొడవే చేస్తుంది. ఇప్పుడు పెద్దమ్మ ఏమనుకుంటుందనేది కాదు, స్నేహకేమైందా అని ఆలోచించాలి. స్నేహ రోజు పెదనాన్నకి యోగా ప్రాక్టీస్ చేయిస్తుంది. ఇప్పుడు పెదనాన్న స్నేహ ఎక్కడని అడిగితే ఏం చెప్పాలన్నయ్య? పెద్దనానికి విషయం తెలిస్తే చాలా కంగారు పడతారు. వంశీ, స్నేహ ఫ్రెండ్స్ కాంటాక్ట్స్ అన్ని నాకు షేర్ చేయి. అలాగే రాత్రి ఎక్కడ పార్టీ జరిగిందో ఆ లొకేషన్ నాకు షేర్ చేయి. సరేనే. అమ్మా స్నేహ, స్నేహ, స్నేహ. అదిగో పెదమ్మయ్య స్నేహాన్ని పిలుతాడు. మీరు వెళ్ళి స్నేహ విషయం తెలియకుండా మేనేజింగ్ చేయండి. బావ నన్ను కలిపి స్నేహాన్ని ఎతకడానికి వెళ్తాం. మీరు వెళ్ళండి. రండి. స్నేహ, ఎక్కడున్నావమ్మా? మళ్ళీ యోగాకి టైంకి రాలేదని నన్నే అంటావు. త్వరగా రా. బావగారు, స్నేహ ఇంకా స్లీపింగ్. స్నేహ ఈ టైం వరకు నిద్రపోవడం ఏంటి? స్నేహ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంది కదా పెదనాన్న. లేట్ నైట్ వరకు ఉండి చదువుకుంటుంది. అందుకే మార్నింగ్ లేవలేకపోతుంది. అదేదో నైట్ ప్రశాంతంగా పడుకుని ఎర్లీ మార్నింగ్ లేచి చదువుకోవచ్చు కదా. మైండ్ కూడా ఫ్రెష్ గా ఉంటుంది. నేను అదే చెప్పాను సిస్టర్. అయినా నా మాట వినలేదు. సర్లే, తన రెస్ట్ తీసుకొని. సూర్య, రాఘవ్ సింగపూర్ రీచ్ అయ్యాడంట. వెళ్ళారు పెదనాన్న. ఇందాకే ఫోన్ చేసి మాట్లాడాను. అక్కడంతా బాగుందంట. రుద్ర, పెదనాన్న, ఎక్కడికి వెళ్తున్నావు? అకాడమీకి వెళ్తున్నాను. ఓ, అకాడమీకా? మరి గంగని తీసుకెళ్ళడం లేదే? ఓ, ప్రాక్టీస్ లేదా? అది నేను వేరే వాళ్ళని కలవడానికి వెళ్తున్నాను పెదనాన్న. ఇప్పుడే వచ్చేస్తాను.